నమస్కారం డాక్టర్ ఆర్వి సుధా గారు. నమస్కారం అండి. మేడం, లైఫ్లో ఏదైనా సాధించాలి, ఒక గోల్ సాధించాలి అని అంటే నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు, పాజిటివ్ వేలోనే వెళ్ళాలి అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. కానీ నెగిటివ్ ఎక్కువ డామినేట్ చేసేస్తూ ఉంటుంది పాజిటివ్ని. ఎప్పుడైనా సరే సాధించట్లేదు అని అంటే ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంది కాబట్టి అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నెగిటివ్ని డామినేట్ చేయాలి అని అంటే పాజిటివ్ థింకింగే ఉండాలంటే వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉండాలంటారండి? ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ రావాలంటే మనని ట్రైన్ చేసుకోవాలి. అది ఆ మాట కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే, ఏదైనా సరే మన ఫిజికల్గా ఏంటంటే మనం ఒక దీనికి రావాలి, ఒక వెయిట్ తగ్గాలి అన్నప్పుడు ఏం చేస్తాము? ఎవ్రీడే ట్రైన్ చేసుకుంటాం. అలాగే ఎవ్రీడే ట్రైన్ చేసుకోవాలి బ్రెయిన్. ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అది ట్రైన్ చేసుకోవడం అనేది తప్పదు. ఎందుకని ఈ మాట చెప్తున్నావు అంటే మనకి తెలియకుండానే సో మెనీ థాట్స్ వెల్కమ్ అంటే చాలా అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి బయట చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఏది నమ్మాలో కూడా మనకి తెలియదు, మన కన్ఫ్యూషన్లో ఉంటాం. అలాంటి ఒక స్టేట్ కూడా వస్తుంది, అందరి లైఫ్లోనూ వచ్చి ఉంటుంది కూడాను, అది తప్పదు కూడాను. అలాంటప్పుడు పాజిటివ్ వెళ్ళాలంటే కొన్ని సిచ్యువేషన్లో పాజిటివ్ వెళ్ళడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకనే ఏంటంటే చాలామంది స్పిరిచువల్ గురువుస్కి వెళ్తారు, గురువు చెప్పిన మాట వినడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, క్లాసెస్ కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కళ్ళు చెప్పింది మనం నమ్ముతాం కానీ మనం చెప్పింది మనం నమ్మం. వెరీ సింపుల్. ఎందుకని నమ్మం అంటే మనకే నమ్మకం లేదు మన మీద. సింపుల్. ఎందుకు మన మీద నమ్మకం లేదంటే వీఆర్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ వీఆర్ సో కన్ఫ్యూజ్డ్. 10 మంది 10 చెప్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, అది చేయి ఇది చేయి అంటే చేయడం ఒకటే కాదు, నువ్వు ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇట్లా అవుతుంది. సో మన లైఫ్ మనం లీడ్ చేయాలి కానీ ఎవరు మన లైఫ్లో ఎవరు నడవలేరు, చెప్పడం వరకే వాళ్ళ పని. సో కానీ మనం ఏం చేస్తాం, దాన్ని బిలీవ్ చేస్తాం. ఓకే, గట్టిగా నమ్ముతాం. మనం ఏది గట్టిగా నమ్ముతామో అదే మనకి థాట్ అవుతుంది. థాట్ అనేది అసలు ఏంటి, మనం ఏది నమ్మకం ఉందో అదే థాట్. ఓకే, అదే థింక్ చేస్తాం కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనం పౌర్ణమి చూస్తూ ఉంటాం. పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో మనం అమావాస్య చూస్తారు. అమావాస్యకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. సో ఏంటంటారు, తేడా ఏంటి? నమ్మకమే కదా. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ ఉందో అప్పుడు అదే మీ రియాలిటీ అవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నీ బిలీఫ్ సిస్టమ్ నువ్వు స్ట్రాంగ్ లేదు అంటే ఏంటి, పక్క వాళ్ళు ఇది చెప్తున్నారు కనుక ఇవాళ ఇది చేద్దాము, పక్క వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు కనుక ఇది చేద్దాము అని చేసినప్పుడు నీ మీద నీకు నమ్మకం లేదు, బిలీఫ్ సిస్టమ్ తగ్గింది అనేది కదా లెక్క. లేకపోతే నువ్వు ఎందుకు గురువుని వెతుక్కుంటూ వెళ్తున్నావు, లేకపోతే ఎవరి దగ్గరికైనా క్లాసెస్ దగ్గరికైనా ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ బికాస్ ఆఫ్ దట్. అంటే మనం కూడా క్లాసెస్ తీసుకుంటాం, దాన్ని ఏంటంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని పెంచుతాం అన్నమాట. ఓకే, అంటే ఏంటంటే వెన్ యూ లుక్ ఎట్ థింగ్స్, ఇప్పుడు మీరు చూసినట్టు ఆ థింగ్ని అదే చూస్తే అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా చూస్తే అది డిఫరెంట్గానే కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకని అలా చెప్తారు? బికాస్ పర్స్పెక్టివ్ చేంజ్ అయినప్పుడు ఇంటెలెక్ట్ చేంజ్ అవుతుంది, థాట్ చేంజ్ అవుతుంది. సో అదే సేమ్ ప్రొసీజర్ నెగిటివ్కి పాజిటివ్కి కూడా. ఇప్పుడు మనం నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అంటే ఏంటి, మీరు అది కల్టివేట్ చేశారు. కల్టివేషన్ అంటే తెలుసు కదా, ఒక సీడ్ వేయడము దాన్ని పండించడమే కదా, దాన్ని పెంచుకోవడం. ఇంకా మన బ్రెయిన్ కూడా అలాగే కదా. దాంట్లో మనం సీడ్స్ వేస్తాము అంటే పాజిటివ్ వేస్తే పాజిటివ్ వస్తుంది. సో సపోజ్ ఇదే అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక యాపిల్ ట్రీ వేసేసి ఆరెంజెస్ వస్తాయని నేను అనుకోగలను? అవదు. మరేం, పాజిటివ్ సీడ్ వేసినప్పుడు పాజిటివే వస్తుంది కదా, నెగిటివ్ వేసినప్పుడు నెగిటివ్గా వస్తుంది. సో నెగిటివ్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే మనం ధ్యాస పెట్టాలి దాని మీద, మన థాట్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. చూసుకోవడం అంటే ఏంటి, అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం థింక్ చేస్తున్నావు, ఈ వస్తువు గురించి ఏం థింక్ చేస్తున్నావు, ఒకళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నావు అనేది. ఎందుకంటే మన థాట్సే మన రిఫ్లెక్షన్. ఓకే, మీరు ఒకళ్ళని చెడ్డగా అంటున్నారు అనుకుందాం కాసేపు, వాళ్ళేమో ఇలా మాట్లాడారు అందుకని చెడ్డగా, అది మనం అనుకుంటున్నాం అంటే మన థాట్, అది వాళ్ళ చెడ్డవాళ్ళు కాదు. సో మీ థాట్ ఉన్నప్పుడు మీకు యూ విల్ ఫీల్ బ్యాడ్, ఆ బ్యాడ్ థాట్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద వస్తుంది. కానీ మీరు మిమ్మల్ని చేంజ్, ఏదో తెలియక అన్నాడు అని చేంజ్ చేసినప్పుడు అన్నీ గుడ్ అవుతాయి అవి. కానీ కొంతమందికి మేడం ఇక్కడ ఒక గోల్ పెట్టుకొని ఇది నేను సాధించగలను అని స్ట్రాంగ్గా నమ్మిన తర్వాత కూడా అది నాతో నవ్వట్లేదు, డామినేట్ అయిపోతుంది, లేదు నేను పాజిటివ్గానే థింక్ చేస్తున్నా అయినా నా వల్ల కావట్లేదు అని అంటూ ఉంటారండి. అంటే ఎలా తెలుసు మీకు వాళ్ళు పాజిటివ్ థింక్ చేస్తున్నారని? వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే అంటున్నా నేను, మీకు ఎలా తెలుసు అంటే మీ దగ్గర చెప్పారు అనుకుందాం కాసేపు, ఎలా తెలుసు వాళ్ళు పాజిటివ్ థింక్ చేస్తున్నారు? ఇదంతా ఇన్నర్ ఫీలింగ్ కదా. అవును. సో ఇన్నర్ ఫీలింగ్ ఎలా తెలుసు మీరు పాజిటివ్గా ఉన్నారని? ఓకే, ఎలా తెలుసుకోవాలి మీరు చెప్పండి పోనీ. కరెక్ట్, ఎలా తెలుసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ కామ్ అవ్వాలి, అందుకని మనం మెడిటేషన్ చెప్తాం. ఓకే,
కామ్ అవ్వడం అంటే ఏంటి అసలు? ఎప్పుడైనా చెప్తూ ఉంటాం కదా, ఒక పాండ్లో కానీ నీళ్ళలో కానీ ఒక రాయి వేస్తే ఏమవుతుంది, రిపుల్ ఎఫెక్ట్ వస్తుంది. అవును. అదే కామ్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆ ప్రశాంతతలో ఏం థాట్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయాలి. ఇందాక చెప్పిన విషయం అదే. నేను ఓకే, ఆ థాట్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది నెగిటివ్ పాజిటివ్ అని మీకే అర్థం అవుతుంది, ఎవరు చెప్పక్కర్లేదు. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నారా నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నారా అని. సో అది పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్ళాలి అంటే నెగిటివ్ నుంచి ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే కూర్చుని జపం చేయడం మెడిటేషన్ కాదు. థాట్స్ని అబ్జర్వ్ చేయడం, కామ్గా ఉండడం. ఓకే, ఆ కామ్నెస్లోనే మనకి తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు కోవిడ్ వచ్చి చాలా నేర్పింది మనకి. అవును. లేకపోతే ఏంటి ఒడిదుడుకులు, లైఫ్ అంతా అలాగే అయిపోతుంది. పొద్దున్న లేచామా, వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, జాబ్ చేసామా, మళ్ళీ వచ్చామా, తిన్నామా. అదేదో సినిమా డైలాగ్ కూడా ఉంది కదా, అట్లానే ఉంటుంది కదా లైఫ్. ఇప్పుడు వెన్ యూ టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ లిసన్ టు యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని అడిగినప్పుడు, మీ థాట్స్ ఎలా ఉన్నాయని మీకు తెలిసినప్పుడు చాలా ఈజీ కదా సరిదిద్దుకోవడం. అంటే ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుందని తెలిస్తే సరిదిద్దుకోవడం ఎంతసేపు, 2 నిమిషాల పని. సో నెగటివ్ పాజిటివ్ అంతే అనమాట. ఇందాక కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే అది ఒక స్టిచ్ లాగా అల్లుకుపోతుంది. అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్లోనే తీసుకెళ్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ డైరెక్షన్లోనే తీసుకెళ్తుంది. సో దాన్ని మనం పాజిటివ్ డైరెక్షన్కి ఎప్పుడు తీసుకొస్తామో అప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మనం గోల్ కూడా మనం అచీవ్ చేసుకోగలం. ఓకే, మీరు ఇక్కడ ఇప్పుడు మెడిటేషన్ గురించి ఒక మాట చెప్పారు. మెడిటేషన్ చేసుకొని కామ్గా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా తెలుస్తుంది మనకు నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అని. కరెక్ట్. అయితే ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారండి, ఎలా అంటే నేను మెడిటేషన్ చేసినా సరే రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ ఎక్కువ వస్తుంది, దాని నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను, మెడిటేషన్ చేసినా సరే నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకనే ఇందాక చెప్పాను హ్యాబిట్ ఫార్మేషన్, ఒక రోజులో ఏమైనా అవుతాయా? ఓకే, సో కంటిన్యూస్గా మెడిటేషన్ చేస్తూ అదే కదా వీళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకరోజు చేసేసి అన్నీ అయిపోవాలంటారు. ఏది షార్ట్ కట్ లేదు లైఫ్లో, కష్టపడాలి. అంటే మనం సరిదిద్దుకున్నప్పుడు మన లైఫ్ సరిగ్గా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నప్పుడు, అందులో ఎక్కుతాం అన్నప్పుడు మనం ఎందుకు సరిదిద్దుకోకూడదు? ఒక రోజులో అయిపోతుందా? సరే ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు కన్నారు, యాజ్ ఎ పేరెంట్స్ కన్నాము, మనం పెంచుతున్నాం. చిన్నప్పుడే వాళ్ళు బీఎస్సీ చదివేస్తున్నారా? లేదు. పోనీ వద్దు, ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ ఎల్కేజీలో వేస్తాము, వాళ్ళకి ఏబిసిడీలు వచ్చేసాయా? లేదు. సెంటెన్సెస్ వచ్చాయా? నో. ఎందుకని? ఒకటి తయారవడానికి టైం పడుతుంది. సో స్లోగా కన్సిస్టెంట్గా కన్సిస్టెంట్ అంటే ఆ అబ్బాయిని ఎల్కేజీలో నేను చదువు అనిపించేస్తానంటే వాళ్ళకి చదువు వస్తుంది. పోనీ సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఎలా వస్తుంది? లేదు, రాదు. ఏదైనా ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్, నేను ఉత్తి అక్షరాల వరకు నేర్చుకుంటాను, నేను ఒత్తులు నేర్చుకున్నాను అంటే ఎట్లుంటుంది? ఏదైనా ప్రాక్టీసే కదా మరి. సో ప్రాక్టీస్ చేస్తేనే కదా వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా నేను ఒక రోజులో నేను మెడిటేషన్ చేసేసి నాకు రాలేదంటే ఏం ఎవరిది వాళ్ళదే కదా. మనం చెప్పడం వరకే, మనం దారి చూపించగలం. నేను వెళ్ళి ఇంకోటి లైఫ్ని లీడ్ చేయలేను కదా, నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటా. దారి అయితే చూపిస్తాం, వాళ్ళు ఆ దారిలో నడవాలి. 2 రోజులు చేసేసి 3వ రోజు నేను చేయలేనంటే, అందుకని హ్యాబిట్ ఫార్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరోజు చేస్తే అది హ్యాబిట్ కాదు. సో కంటిన్యూస్గా చేస్తూ ప్రశాంతంగా ఉంటే ఏదైనా సరే సక్సెస్. అదే ఇదివరకు చెప్పులు వేసుకున్నారు, ఇప్పుడు షూస్ వేసుకుంటున్నారు. అవును. ఎలా మారింది అది హ్యాబిట్? అంటే నేను చెప్పలేను కదా. అవును. అందరూ చెప్పులు వేసుకుని నడిచేవాళ్ళు, ఇప్పుడు ఆఫీసెస్ కూడా షూస్ వేసుకోవాలనుకున్నాం కాసేపు. పోనీ అంతవరకు వెళ్ళకుండా స్పోర్ట్స్ పీపుల్ తీసుకుందాం, మనకి క్రికెట్తో కనెక్షన్ ఉంది కనుక క్రికెట్ ఆడుతున్నారు. నేను ఒకరోజు ఆడేసేసి నేను ఐపీఎల్ ఆడుతానంటే ఎట్లా? ఎవరైనా ఇస్తారా ఛాన్స్? పొరపాటున కూడా ఎవరు ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇస్తారండి? ఒకరోజు ఆడితే నీకు వచ్చేస్తుందా? లేదు కదా. ఏదైనా అంతే కదా మరి. ఎస్, మీరు అడిగిన ప్రశ్న. సో ఏదైనా సరే క్లియర్గా వచ్చింది. సో ఏదైనా సరే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే 100% వస్తుంది రిజల్ట్ అనేది, అది టైంకి. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బీ సుధా గారి అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.